మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి ఏబిఎన్లో అసత్యాలు ప్రచారం చేశారని మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే అంశంపై బుధవారం మధ్యాహ్నం గుంటూరు నగరంలోని బ్రాడీపేటలో గల ఏబిఎన్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. ఏబిఎన్ రాధాకృష్ణకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాధాకృష్ణ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులకు వైకాపా శ్రేణులకు మధ్య తీవ్ర తోపులాట చోటు చేసుకుంది. ఇదే సమయంలో పొన్నూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణపై పోలీసులు లాఠీలతో దాడి చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు, గుంటూరు నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఈస్ట్ ఇన్ఛార్జ్ షేక్ నూరి ఫాతిమా, తాడికొండ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త వనమ బాలవజ్రబాబు, పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి మాట్లాడారు. ఏబిఎన్ రాధాకృష్ణపై సంచలన వ్యాఖ్యలు చేశారు. దానిలో భాగంగా అన్ని జిల్లా హెడ్ క్వార్టర్లోనూ ఏబిఎన్ ఆఫీసుల ముందు నిరసన తెలియజేసే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. శాంతియుతంగా ప్రజాస్వామ్య పద్ధతుల్లో. ఎందుకు ఈ నిరసన మేము తెలియజేయడానికి ప్రయత్నం చేస్తున్నాం? ఈ నిరసన తెలియజేయడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే, ఏబిఎన్ రాధాకృష్ణ ఆయన ఛానల్లో మాట్లాడకూడని మాటలు, వినడానికి వీలు కానటువంటి మాటలు, అసభ్యకరమైనటువంటి మాటలు ఆయన చెప్పాడు. అవి ఏం చెప్పాడంటే, ఒకసారి అదే మాటలు మీకు వినిపిస్తాను, వినే వాళ్ళకి అర్థం కావడం కోసం. అదేమిటంటే, జగన్మోహన్ రెడ్డి గారు నందంటే నంది అంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాయకులు కొందరు, పంది అంటే పంది అంటున్నారు. ఓకే, దాన్ని ఒక రాజకీయ విమర్శగా మనం తీసుకుందాం. అక్కడ నుంచి దాటి ఎక్కడికి వెళ్ళాడంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా, మీ భార్యలు కాదు అని అంటే, అవునండి కాదు. వాళ్ళు మీ చెల్లెళ్ళు, అవునండి చెల్లెళ్ళు అని వాళ్ళకు పెళ్ళిళ్ళు చేసి పంపిస్తామంట. నా భార్యని చెల్లెలుగా భావించి పెళ్లి చేసి పంపుతామని టీవీ ఛానల్లో చెప్పాడంటే ఎంత దుర్మార్గం ఇది! దీన్ని సహించాలా? దీన్ని క్షమించాలా? దీనికి నిరసన కూడా తెలియచేయకూడదా? నేను హైదరాబాద్లో ఆయన ఆఫీసు ముందు చాలా శాంతియుతంగా నిరసన తెలియజేశాం. దాడి చేశామన్నారు, ఇవాళ కూడా దాడి అంటారు. ఇవాళ కూడా చాలా ప్రజాస్వామ్య పద్ధతుల్లో నిరసన తెలియజేసే కార్యక్రమం చేస్తున్నాం. ఇంకోటి ఏమంటున్నామంటే, డిమాండ్ చేస్తున్నాం, అయ్యా నువ్వు క్షమాపణ చెప్పు అని. ఇవాళ నేను డిమాండ్ చేయను. ఐఎమ్ రిక్వెస్టింగ్, రాధాకృష్ణ నీకు 70 సంవత్సరాలు వచ్చింది, పత్రికా విలేకరు అయ్యావు, సామాన్యుడిగా ఒక స్టింగర్గా బయలుదేరి యాజమాన్య స్థాయికి వెళ్ళావు. అది ఎందుకు వెళ్ళావో ఏమిటో అది వేరే కథ, దాని జోలికి నేను వెళ్ళదలుచుకోలేదు. నువ్వు ఒక తప్పుడు మాట మాట్లాడావు. తప్పుడు మాట మాట్లాడటం అనేది మానవ సహజం. ఒకసారి తప్పుడు మాటలు మాట్లాడతాం. నేను కూడా మొన్న మాట్లాడాను, క్షమాపణ చెప్పాను. ఇవాళ కూడా మీరు బయటికి వచ్చి, ఆగండి సార్, ప్లీజ్ ఆగండి, ఏమండి ఆగండి సార్, ఏమండి ఎంపీ గారు, ఏందండి ఇది? నువ్వైనా ఇవాళ బయటకు వచ్చి, నేను పొరపాటును మాట్లాడాను, నేను వైసీపీ నాయకుల యొక్క భార్యల గురించి మాట్లాడిన